ఈరోజు మనం ఆరోగ్యం, సంపద, మనశ్శాంతికి సంబంధించిన పవిత్రమైన రోజు గురించి తెలుసుకుందాం. మనకు ఉన్న అత్యంత శుభమైన దైవికమైన రోజు ధన్వంతరి జయంతి. దీనిని ధనత్రయోదశి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం దేవతలు అమృతం తాగారు అన్న విషయం మన అందరికీ తెలుసు. ఆ అమృతాన్ని దేవతలకి ఎవరిచ్చారో మీకు తెలుసా? రాక్షసులు దేవతలు కలిసి సముద్రమథనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు అమృత కలశం చేతబట్టి ధన్వంతరి భగవానుడు ప్రత్యక్షమయ్యారు. ఆయనే దేవవైద్యుడు, ఆయుర్వేదానికి ఆదిగురు. ఆయన జన్మదినాన్ని మనం ధన్వంతరి జయంతిగా జరుపుకుంటున్నాం. ఆయన్ను పూజించడం ద్వారా ఆరోగ్యం, దీర్ఘాయుషు, ధనప్రాప్తి కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం ధన్వంతరి జయంతి రోజున చంద్రుడు కన్యారాశిలో సంచరించుచున్నాడు. కన్యారాశి భూతత్వానికి సంబంధించింది. కన్యారాశి క్రమశిక్షణ, శుభ్రత, స్నేహభావం, సేవాభావానికి సంబంధించింది. ఈరోజు మనం చేసే ఉపవాసం, జపం, ధ్యానం ఆరోగ్య శక్తిని బలపరుస్తాయి. గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరించుచున్నారు. ఇది జ్ఞానానికి, మనసు, శరీర సమతుల్యతకు సంకేతం. ఈ గ్రహస్థితులను కలిపి చూస్తే ఈరోజు మన ఆరోగ్య పునరుద్ధరణకు, ఆత్మశక్తి పెంపు కోసం అత్యంత అనుకూల సమయం. వాస్తుశాస్త్రం ప్రకారం ధన్వంతరి స్థానం ఉత్తర దిక్కున కుబేర స్థానంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ స్థానంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువ సమయం గడిపితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ స్థానంలో ఉంచిన మందులు మరింత ప్రభావితంగా పనిచేస్తాయి. ఇక్కడ ఎప్పుడూ బరువైన వస్తువులు పెట్టకూడదు. ఉత్తర దిశలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి దీపం వెలిగించి ధన్వంతరి భగవానుని మనసులో తలుచుకుని పూజ చేస్తే ఆయన కృపతో ఆరోగ్యం, ధనం, మనశ్శాంతి లభిస్తాయి. ధన్వంతరి భగవానుడు మనకు అందించే ప్రధాన వరం ఆరోగ్యం. ఆరోగ్యవంతమైన వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించగలరు. కాబట్టి ధన్వంతరి జయంతి రోజున మన జీవితంలో కొత్త శక్తి, కొత్త ఉత్సాహం ఆహ్వానించుకుందాం. శాస్త్రీయ జ్ఞానంతో జీవనం. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఆ ధన్వంతరి భగవానుడి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాము.